ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి రావటం అయిన కారణం లేదంటే ఈ వ్యూహాలు ఏ రకంగా చూడొచ్చు? ఈ ప్రతి దానికి కూడాను కారణం కేవలం ఒకే ఒక్క వ్యక్తి అండి. ఆ వ్యక్తి పేరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆయన యొక్క చేతకాని తనం ఉందో దానివల్లనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ గారు ఒక మాట చెప్పారు, మీరు గమనించారో లేదో, చాలా స్పష్టంగా జగన్ గారి యొక్క పాలనని ఆయన వ్యతిరేకించాడు. అత్యంత ఇటువంటి పాలన ఉండుంటే కనుక నేను ఇన్ని సపోర్ట్ చేసేవాడిని కాదు అని చెప్పేసి జగన్ పాలనపై ప్రశాంత్ కిషోర్ గారు ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడు ఆయన వెరీ రీసెంట్లీ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన వచ్చి కలవడం. రెండోది ఏంటంటే ఐపాక్ టీంలో కూడాను వీళ్ళు యాక్చువల్గా డిఫరెన్స్ వచ్చేసింది వీళ్ళల్లో. ఇక్కడ ఇదంతా ఒక ఎత్తైతే కనుక ఏదైతే ప్రెజెంట్ సినారియో ఉందో ఈ ప్రెజెంట్ సినారియోలో కనుక ఐపాక్ టీం కాదు, ప్రశాంత్ కిషోర్ గారు, లేకపోతే ఇంకోళ్ళు కాదండి, లేకపోతే అసలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి కాదు, ఏ రకంగా వెళ్ళినా కానీ ఏదైతే ప్రెజెంట్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంపై దారుణమైనటువంటి రీతిలో అంటే సెవెంత్ స్కై మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. దానికి కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయి, అందులో అనుమానమే లేదు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు, కానీ ప్రశాంత్ కిషోర్ గారు వస్తే నాకైతే ఒకటైతే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఇంకో 3 నెలలు ఈ 5 సంవత్సరాలు అయితే ప్రశాంత్ కిషోర్ గారు తప్పు జరిగింది అని చెప్పేసి సింపుల్గా ఒక మాట చెప్పి ఆయన ఊరుకోగలుగుతున్నాడు, కానీ మేమైతే ఊరుకోలేమండి. ఎందుకంటే మేము ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలం. మేము ఎంత దారుణంగా మేము ఇబ్బందులకు గురయ్యామో, ఎంత దారుణంగా రాష్ట్రం అధోగతికి పాలైందో అది చెప్పలేనటువంటి పరిస్థితి. ఉర్దూలో ఒక సామెత ఉంది, లంహోనే ఖతాకి థీ సదియోనే సజాపై, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగినటువంటి తప్పుకి దాదాపు 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు దాని యొక్క పర్యావసనం అంటే అది అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి. కానీ ఏదైతే ఫ్రాక్షన్ సెకండ్లో మీరు చేసినటువంటి ఏదైతే తప్పిదం ఇవాళ తప్పు అని చెప్పేసి ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారో ఆల్మోస్ట్ 5 years మేము అనుభవించాము. కాబట్టి మీ సారీతో మేము అంత ఈజీగా మేము ఇదైపోతాము అంటే అది రాబోయే రోజు. అయితే శుభ్లి గారు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రశాంత్ కిషోర్లు కావచ్చు, లేకపోతే ఐపాక్ టీం లాంటివి ఎప్పుడు కూడా కలిసినట్టు కానీ చూసినట్టు కానీ లేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్గా ఉన్నారు పాలిటిక్స్లో చూపే సాంకేతికం అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చాలా పాత సీనియర్ రాజకీయ నాయకుడు. ఆల్మోస్ట్ మొత్తం కంట్రీలో చూసుకున్నా కానీ ఆయన యొక్క స్టేచర్కి తగ్గ రాజకీయ నాయకులు దరిదాపుల్లో కూడాను ఎవరు లేరని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి చూసుకుంటే కనుక. మరి అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆయనకి ఐపాక్ టీం కానీ లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు కానీ వాళ్ళు లేకుండానే ఆయన యొక్క వ్యూహాలకి ఎవరు కూడాను అడ్డు పడలేరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన ఎక్కడ కూడాను చిన్న రిస్క్ కూడాను తీసుకోదలుచుకోవట్లేదు. కాబట్టి ఎక్కడ కూడాను అవకాశం లేకుండా పూర్తిగా మనం ఎక్కడ కూడాను ఒక అడుగు కూడా వెనక్కి వేయకూడదు అని చెప్పేసి చాలా అలర్ట్గా ఉన్నారు, చాలా కీన్ అబ్జర్వేషన్తో ఉన్నారు. అండ్ శుభ్లి గారు ఒక పక్క చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 అనే ఇదిలో ఉన్నారు, టార్గెట్ 175 అంటున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, బెయిల్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకునే ఇదిలో ఉన్నారు. సో ఈ రకంలో ఇదే నేపథ్యంలో ఇప్పుడు మనం పొలిటికల్ కురుక్షేత్రంలోకి వెళ్తున్నాం. ఏ రకమైన అంశం ఈ రెండు కూడా, ఒక పక్క ఆయన 175 అంటున్నాడు, ఒక పక్క ఈయన మీద కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ సినారియోస్ ఏ రకంగా ఉంటాయంటారు? కేసులు కేవలం ఇటు పక్క ఉన్నాయి కాదండి, ఇటువైపు పక్క కేసులు పెట్టడం జరిగింది. కానీ అవి కాకుండా 34 కేసులు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాదాపు 34 కేసులు ఉన్నాయి. 34 కేసులపై దాదాపు 3000 కన్నా ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ అనేది జరగడం జరిగింది. కానీ ఒక పక్క ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో బాబు గారి మీద చర్చలు, బెయిల్ అప్లికేషన్ పిటిషన్ల మీద అడ్వకేట్లు తిరిగే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రావడం ఏ రకంగా చూడొచ్చు బాబు గారి విషయంలో? సత్యమేవ జయతే అంటారు ఒక మాట. ఏదైతే సత్యం ఉందో ఆ సత్యానికి అయితే మటుకు ఖచ్చితంగా జయం లభించే తీరుతుంది. ఈరోజు రాష్ట్రం అత్యంత దారుణంగా వెనకపడిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మంచి లాంగ్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి, దాని తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి అంటాం,
ఎగ్జాక్ట్ వర్డింగ్ చెప్పాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుకి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా ఉంటుంది. డెఫినెట్లీ ఏదైతే ఇంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో, అంటే తెలంగాణలో అయితే కనుక 3 రెట్లు ఎక్కువగా అమ్ముకుంటున్నారో అక్కడ 1 ఎకరా అమ్మేసేయండి, దానికి వైస్ వర్సా జరిగే రోజులు అతి త్వరలో దగ్గరలో ఉన్నాయి అని చెప్పేసి అమరావతి రాజధాని కేంద్రంగా, అమరావతి రాజధానిగా, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడాను ఏదైతే మన అభివృద్ధి వికేంద్రీకరణ ఉందో అది కూడాను జరిగి ఇన్షాల్లా ఈ మొత్తం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది 100% ముందు వరుసలో ఉంటుంది. అయితే స్క్రీన్ మీద శుభ్లి గారు స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం, ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఉండి 3 గంటలు చర్చించడం అంటే ఏం చర్చించి ఉంటారు? 3 గంటలు అంటే ఏం చెప్తారు మీరు? ప్రశాంత్ కిషోర్ గారు చర్చ ఏ రకమై ఉండయి అంటారు? డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు ప్రశాంత్ కిషోర్ గారితో జరిగినటువంటి చర్చ ఏంటంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎందుకని చెప్పేసి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది. ఎందుకంటే కేవలం ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల సక్సెస్ కాలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయంటే ఏం చెప్తారు? దాదాపు మీకు 10 లక్షల కోట్లు సంథింగ్ అప్పులు ఉన్నాయండి, ఆల్మోస్ట్ దగ్గర. కాబట్టి ఇదంతా కాదండి, ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ అయితే మటుకు ఖచ్చితంగా మనం ఏం చెప్పగలమంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఒకవైపు నుంచి ఏదైతే మనకి రావాల్సినటువంటి నూతన ఏమంటారు ఫండింగ్ని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ, అంటే నూతనంగా తీసుకొని రావాల్సినటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ క్యారిడార్స్ కానివ్వండి, ఇటువంటివి తీసుకొచ్చి యువతకి మీరు ఉద్యోగాల్ని కల్పించి ఏదైతే ఆర్థికంగా బలోపేతం చేస్తే అప్పుడు మాత్రమే మీరు ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం మీరు. శుభ్లి గారు ఒక పక్క చూస్తే ఏపీకి ఉన్న అప్పులు 10 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లు ఒక పక్క, ఫ్రీబీస్ ఒక పక్క, ఉచితాలు ఒక పక్క. ఈ నేపథ్యంలో ఈ అప్పులు తీర్చాల్సింది ఎవరు? ఒక పక్క మళ్ళీ ఏర్పడుతున్న ప్రభుత్వం, మళ్ళీ ఆ ఉచితాలే చెప్పి రాబోయే ప్రభుత్వాలు ఈ అప్పులను ఎప్పుడు తీర్చుకుంటాయి? డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక పీపీపీ అని చెప్పేసి ఒక కొత్త నూతన కాన్సెప్ట్ని ఒకటి తీసుకుని రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమిటంటే ప్రజలతో పాటు ప్రైవేటుగా పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చి ఎక్కువగా ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో, దాని తర్వాత పరిశ్రమల్ని అభివృద్ధి చేసే అంశంలో, దాని తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దాదాపు 1000 కిలోమీటర్లు ఏదైతే మనకి ఈ సముద్రపు అంటే సీషోర్ అంటారు దాన్ని, సీషోర్ అంత పెద్దది ఉంది మనకి మన రాష్ట్రానికి. ఏదైతే ఏ ప్రాంతంలో అయితే సీషోర్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతము అభివృద్ధి చెందడానికి చాలా పుష్కలమైనటువంటి అవకాశాలు, ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సరి అయిన ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. ప్రణాళికబద్ధంగా అక్కడికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి ఇంజెక్ట్ చేసే నాయకుడు కనుక రాగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు మాత్రమే మీరు ఏదైతే మీరు చేయాల్సినటువంటి సంక్షేమం ఉందో దీనికి డబల్ చేయగలరు. ఏపీ ఎలక్షన్స్ చాలా దగ్గరగా సంభవిస్తున్న వేళ మేనిఫెస్టోలు రావాల్సినవి ఉన్నాయి, అభ్యర్థులను ప్రకటించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ అప్పు చూస్తే 10 లక్షల కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాబోతున్న పార్టీలు మళ్ళీ ఫ్రీబీస్నే కనుక ప్రజెంట్ చేస్తే ఈ అప్పు తీర్చడం ఎప్పుడు డెవలప్మెంట్ దిశగా ఏపీ వెళ్ళే భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నేను మీకు చెప్తుంది అదే అంటే ఇది చాలా కీలకంగా ఉండబోతుంది. మేనిఫెస్టోలు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఉచితాలు కానీ కేవలం ఫ్రీ బీసీ ఇవ్వటం అనేది ఒక ఎత్తు అయితే కనుక ఫ్రీ బీసీ ఏ రకంగా ఇవ్వాలి, ఏ రకంగా మనం తీసుకెళ్తాము అనేది చాలా స్పష్టంగా నారా చంద్రబాబు. కానీ ఉచితాలు చాలా కీలకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుందా ఏపీలో? ఫ్యూచర్లో రాబోతున్న మేనిఫెస్టోస్లలో ఉచితాలు చాలా కీలకంగానే ఉంటాయిగా. ఒక పక్క 10 లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా ఏపీ ప్రజలు ఏ రకంగా ఆలోచించాలి అంటే ఒకవేళ ఉచితాలు వచ్చినా కూడా అభివృద్ధి ఒక వైపు నుంచి చేసి ఆ అభివృద్ధి ద్వారా వచ్చినటువంటి ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఆ అభివృద్ధి ఫలాలు ఏదైతే ఉన్నాయో నా ఉద్దేశం ఏంటంటే ఫైనాన్స్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా సంక్షేమాన్ని చేస్తేనే
ఈ రాష్ట్రం ముందుకు అడుగు వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అభివృద్ధి లేనిది మీరు సంక్షేమాన్ని చేస్తామంటే కనుక కూర్చొని తింటే మీకు 7 కొండలైనా కానీ కూడాను కరిగిపోతాయి. అవన్నీ బంగారం ఉన్నా కానీ అవి కూర్చొని తింటే ఏముంది చెప్పండి. దాన్ని మీరు ఆర్థిక వ్యవస్థని సృష్టించాలి కదా, నూతన ప్రాజెక్ట్స్ని తీసుకొని రావాలి, లేకపోతే నూతనంగా ఏమైనా మీరు ఏదైతే మన ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటిని తీసుకొని రావాలి, ఇండస్ట్రీ క్యారిడాలు తీసుకొని రావాలి. అవి తీసుకొచ్చి దాని తర్వాత మీరు యువతకి మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఆటోమేటిక్గా మీకు అభివృద్ధి అనేది సాధ్యం. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారంటారు. ప్రశాంత్ కిషోర్ గారు రావడం, 3 గంటలు చర్చించడం, లెట్ ఇట్ బి, ఇది మంచి సైన్ అవ్వాలని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రైట్.